ఏంట్రో గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. సో హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో గాయ్స్, నేను నా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నా స్టడీ పరంగా నేను వీడియోస్ అనేది చేయలేకపోయినా. ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి గాయ్స్. లోకం చుట్టిన తెలుగోడు తెలుగువాడైన రవి వైజాగ్కు చెందిన వ్యక్తి. ప్రపంచంలోని 186 దేశాలు తిరిగి సరికొత్త రికార్డ్స్ సృష్టించారు. పెరిగిందంతా శ్రీకాకుళం విశాఖపట్నం. సో మా అమ్మ ఏమో కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు, తర్వాత ప్రిన్సిపల్, తర్వాత ఆర్జేడీగా రిటైర్ అయ్యారు, తర్వాత మా నాన్నగారు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. సో స్టేట్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఏం జరిగేదంటే వాళ్ళకి ఎవ్రీ 2 yearsకి ఎల్ఎఫ్సి అని ఒక స్కీమ్ ఉంటుంది బ్యాంక్లో. నేను ఫస్ట్ వెళ్ళిన కంట్రీ నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు గుర్తు రావట్లేదు, అప్పుడు భూటాన్. సో భూటాన్ మా నాన్న అమ్మ తీసుకెళ్ళారు. భూటాన్ వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే ఒక ట్రావెల్ వచ్చేసింది. అప్పటి నుంచి ట్రావెల్ చేయాలని తప్పన ఎక్కువైపోయింది. కాబట్టి చిన్నప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరగడం వల్ల ఇది సాధ్యమా అని అనుకున్నాను, కానీ మొత్తానికి సాధ్యం చేయగలిగాను. తర్వాత నేను యూఎస్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు యూఎస్లో వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నేను ఫిజిక్స్ ల్యాబ్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేసాను అనమాట. సైమల్టేనియస్గా ఒక గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ అంటారు దాన్ని. నేను ఒకవైపు ఎంబీఏ చేస్తూ ఒకవైపు ఏమో ఆ ఫిజిక్స్లో టీచ్ చేసేవాడిని. ఆ వచ్చిన డబ్బుల్లో కొంచెం సేవ్ చేసుకొని నేను ఫస్ట్ వెళ్ళిన కంట్రీ నా మట్టుగా స్వాగతంతో వెళ్ళింది నెదర్లాండ్స్, దాన్ని హాలండ్ అంటారు. ఆమ్స్టర్డామ్ అనే ఊరు, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, ఈ 3 నేను నా మట్టుగా నా స్వాగతంతో వెళ్ళిన 3 దేశాలు. అయితే అమెరికాకి వెళ్ళిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేశారు. అంటే అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళారా, లేకపోతే కొత్త కొత్త ప్లేసెస్ చుట్టూ రావచ్చు అన్న ఆ విధంగా వెళ్ళారా? అమెరికా చదువుకోవడానికి వచ్చాను, గ్రాడ్యుయేషన్. కాకపోతే అందరూ చదువుకొని ఎప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేద్దామా, ఎప్పుడు వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేద్దామా అని చూసేవారు. నేను మాత్రం ఒకవైపు చదువుకుంటూనే ప్లాన్ చేసుకొని హాలిడేస్లో తిరిగేవాడిని. స్టార్టింగ్లోనే అన్ని దేశాలు చూస్తామని అనుకోలేదండి. అంటే అది కల్లో కూడా జరిగే విషయం కాదు కదా, అట్లీస్ట్ నా స్టేటస్లో అయితే. అందుకని ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఏదో 10 దేశాలు చూద్దాం, 20 దేశాలు చూద్దాం, ప్రపంచం ఎలా ఉందో చూద్దాం అని ఒక
స్టార్ట్ అయింది. ప్లస్ మనం కొత్తగా వచ్చాము, అప్పుడు డబ్బులు అన్ని ఉండేవి కాదు. ఒక MBA కంప్లీట్ చేయాలి, ఒక అంటే లివింగ్ కండిషన్స్ చూసుకోవాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఎప్పుడు ఆ థాట్ అయితే రాలేదు. కాకపోతే ఒక్కొక్కటి అలా కంప్లీట్ చేస్తుంటే అప్పుడు పెంచుతూ పెరుగుతూ వచ్చింది. ఒక 100 టచ్ అయ్యాక అప్పుడు అనిపించింది, సరే 100 దాకా వచ్చాం కదా, మిగతా దేశాలు కూడా చూసిస్తే అన్ని దేశాలు చూసి ఫస్ట్ తెలుగు గై, లేకపోతే ఇండియాలో కూడా ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఉండే ఉంటారు, అది చేద్దాము అని ఒక సంకల్పంతో మొదలుపెట్టి తిరగడం మొదలెట్టాను. ఇంకా 9 కంట్రీలే మిగిలి 186 అయ్యాయి ఇప్పటికి. ఇంకా 9 కంట్రీలు కంప్లీట్ చేస్తే మొత్తం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 10 రోజుల ప్రిపరేషన్, పుస్తకాలు రాసుకోవడం, పాయింట్స్ రాసుకోవడం, ఎక్కడికి వెళ్ళాలని అంతా ప్రిపేర్ చేసుకోవడం. రాను అదేం చేయకుండా జస్ట్ టికెట్ కొనేసి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా మొదట్లో చాలా కష్టం అనిపిస్తుంది అండి, జెట్ లాగ్ కానీ అది కానీ. ఏదైనా అంతే కదా, ఫస్ట్ టైం మీరు టెన్నిస్ ఆడినప్పుడు ఫస్ట్ గేమ్ చాలా కష్టంగా ఉంటుంది. ఒక 10 గేమ్లు ఆడాక మీకు ఒక సీజన్ ప్రో అయిపోతారు కదా. నా విషయం కూడా అంతే. జెట్ లాగ్, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ ఛాలెంజే, కాకపోతే వాటిని అధిగమించగలిగే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది. ఇజ్రాయెల్లో ఎంబసీ ముందు పిక్స్ తీశారు, అది చాలా ప్రాబ్లం అయిందని చెప్పేసి మేము విన్నాము. అసలు ఏం జరిగిందండి అక్కడ? మీకు మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఎంబసీ దగ్గర ఫోటో తీసుకోవచ్చు, కానీ అంటే ఎంబసీ ఫోటో తీయొచ్చు, కానీ పొరపాటును కూడా అమెరికన్ ఎంబసీ కానీ ఇజ్రాయెల్ ఎంబసీ కానీ అంటే ఏ ఎంబసీకి తీయకూడదు. కాకపోతే ఈ రెండు చాలా చాలా క్రిటికల్. నడుస్తుంటే సడన్ గా ఇజ్రాయెల్ ఎంబసీ కనిపించింది. సరే ఫోటోలు తీస్తున్నాను, ఫోటో బ్లాగ్ కోసం అని ఒక ఫోటో తీశాను. తీసిన వెంటనే 15 సెకండ్స్ అన్ని వైపుల నుంచి సెక్యూరిటీ గార్డులు వచ్చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత సెర్బియా కూడా ఇంతకుముందు కమ్యూనిస్ట్ దేశం కదా, సో నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా భయపడ్డారు. సెర్బియా లాంటి దేశాల్లోని, కమ్యూనిస్ట్ దేశాల్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ రిటర్న్ రావడం ఉండదు. కాకపోతే అక్కడ ఒక 3 hours క్వశ్చనింగ్ అయ్యి అన్ని క్వశ్చన్లు అడిగి చాలా అంటే చాలా టెన్స్ సిచ్యువేషన్. Slow motion, don't wanna say goodbye. Hold on to all of the memories, everything we've been through. Hold on tight, 'cause I'm crashing into you. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు మీకు కొంచెం అడ్డు చెప్పడం అలాంటిది ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ మా ఆవిడకి చెప్తే ఆవిడకి నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, కాన్ఫిడెన్స్ కదా, కాన్ఫిడెన్స్. ఏదో దేశం వెళ్తున్నాం చెప్పాను, చాలా చాలా భయంకరమైన దేశం, ఎక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తాను లేదో నాకు తెలియదు, భయం వేస్తుందంటే మీకేం అవ్వదండి, మీరు ఆయన చంపేసి వచ్చేస్తారు అని ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ అన్నారు. సో ఏం చెప్తే భయమేం లేదు. అంటే ప్రస్తుతానికి నేను 186 దేశాలు తిరిగానని చెప్పాను కదండి. ఇందులో ఎన్నో దేశాలు 5 సార్లు 10 సార్లు వెళ్ళిన కూడా ఉన్నాయి. సో మీరు ఓవరాల్ గా నెంబర్ చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 420 కంట్రీలు తిరిగాను. అంటే 10 సార్లు ఫ్రాన్స్, 10 సార్లు బ్రెజిల్ అలాగా లెక్కించు. సో 420 దేశాలు తిరిగి వచ్చాక ఇంకేం భయం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వరల్డ్ ట్రావెలర్స్ నాకు తెలిసిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లో చూస్తుంటాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు జాబ్ మానేసి 5 ఏళ్ళు ఫ్రీగా ఉండి, లేకపోతే ఫ్యామిలీ లేకుండా, ఒక ఇల్లు లేకుండా, అవన్నీ వాళ్ళకి నా ఫ్యామిలీ ఉంది, నా జాబ్ని నేను వదలలేదు, అంటే జాబ్ కావాలి, ఫ్యామిలీ కావాలి, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కావాలి, ట్రావెల్ కూడా చేయాలి. చాలా మంది ట్రావెలర్స్ ఎలా అంటే ట్రావెల్ ఒక్కటే హాబీ, ఇంకేమీ ఉండదు, మిగతా సాక్రిఫైస్ చేస్తాను. నా విషయంలో అన్ని కావాలి కాబట్టి నాకు ఎక్కువ టైం దొరకదు. దీన్ని లెక్చరర్ నేను వెళ్ళి మాట్లాడి ఏదో వాళ్ళకి భరోసా ఇచ్చి పరీక్ష పంపించాను అనమాట. ఎప్పుడు కూడా జనవరిలో బుక్స్ కొనేవాడు. జస్ట్ ఫిబ్రవరి ఒక 50 days చదివేవాడు. అన్నిట్లోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేవాడు అనమాట.
రియలైజ్ చేస్తాను. ఆ పట్టుదల ఉంది, ఆ కృషి ఉంది, నా కొడుకుని కాదు ఆ తెలివితేటలు ఉంది. By feeling your touch in slow motion, don't wanna say goodbye. Hold on to all of the memories, everything we've been through. Hoping the day I come back here, you're gonna be there too. And I'm watching you leave this place. You come and you go like the ocean wave, but I'm keeping you on my mind, 'cause all of the memories still make me smile. Hold on, I'm drowning. వీడియో ఎట్లుంటే కిరాకుండాలే. సో మీకు మంచి అనిపించి ఉంటదిలే, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి, వీడియోలని లైక్ చేయాలి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి. See you on next video. Until then, stay tuned to our channel and thanks for watching, and that's it guys. So this is Prudhvi signing off. Jai Hind. He knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up.